హాయ్ అండి అందరికీ. ఎంతో టేస్టీగా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బిర్యానీలోకి మనము ఈ స్మాల్ పొటాటోస్ లేదా బేబీ పొటాటోస్ అనుకోవచ్చు, వీటితో కర్రీ అయితే తయారు చేద్దామండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కర్రీ అనేది మనకి చపాతీలో కానీ, రోటీలో కానీ, బిర్యానీలోకైనా, రైస్లో కూడా చాలా బాగుంటుంది. పొటాటోస్ని ముందుగా మనము ఉడికించేసుకుని పక్కన పెట్టుకున్నాము. తొక్కలు తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 స్పూన్లు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా అయితే రెడీ చేసుకున్నాము. 4 లవంగాలు, మిరియాలు, చెక్క, బాదం, కొంచెం జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, 3 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఆనియన్, కొంచెం పెద్దదే వేసుకున్నాను. ఆనియన్ కూడా వేసుకొని కొంచెం అంతా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని చక్కగా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అదే బాండీలో ఆవాలు, జీలకర్ర, సన్నగా రౌండ్గా తరిగిన ఆనియన్ ఒకటి యాడ్ చేసుకుని అప్పుడే ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి మంచి అరోమా వచ్చి వేయించుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ పొటాటోస్ని దీనిలో యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం అంత కారం, గరం మసాలా కూడా యాడ్ చేసి చక్కగా రుచికి సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా యాడ్ చేసేసుకుని ఒక్కసారి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయాలన్నమాట. ఆ తర్వాత ముందుగా మిక్సీ జార్లో వేయించుకున్న మసాలా ఉంది కదండి, చెక్క, లవంగాలు, జీలకర్ర, ఆనియన్ పేస్ట్ అనమాట, ఇది కొత్తిమీర పేస్ట్, ఇది వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అడ్డు పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని దీనికి మనకి సరిపడినంత గ్రేవీకి సరిపడినంత వాటరు యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పొటాటోస్ మనకి ఉడికిపోయినాయి కదా, కొంచెం ఒక 5 నిమిషాల పాటు ఈ నీరు అంతా ఇంకి ఆ మసాలాలన్నీ పొటాటోస్కి పట్టే వరకు ఉడికించుకోవాలన్నమాట. మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు ఉంచుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని ఉడికించేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు చూసుకొని మీరు ఒకసారి ఉప్పు, కారం, మసాలా అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కలుపుకొని పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను, మర్చిపోయానండి. ఒక పావు కప్పు లేదా అరకప్పు వరకు పెరుగు యాడ్ చేసుకున్నారు అంటే మనకి కూర అనేది చక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత వాటర్ అంతా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర సన్నగా తరుక్కొని యాడ్ చేసుకొని కొంచెం అంతా కావాలంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్తో బేబీ పొటాటో కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇది బిర్యానీలోకి అయితే చేసుకున్నానండి నేను. ఇలా వేడి వేడి బిర్యానీలో చక్కగా ఈ కుర్మా అనేది యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.